హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రెవల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక నుంచి బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి హరిత విప్లవం. దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి కోసము ఈ విప్లవాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి హరిత విప్లవానికి పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. చాలా చాలా ఇంపార్టెంటు, ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ వచ్చేసి శ్వేత విప్లవం. దీన్ని వైట్ రెవల్యూషన్ అంటారు. పాల ఉత్పత్తి దిగుబడులను పెంచడానికి విప్లవాన్ని అయితే తీసుకురావడం జరిగింది శ్వేత విప్లవం. మరి శ్వేత విప్లవానికి ఆద్యుడు ఎవరంటే వర్గీస్ కురియన్. ఇక్కడ వర్గీస్ అంటే వర్గీకరిస్తాడు, అంటే నీళ్ళ పాలు ఏవి మరి స్వచ్ఛమైన పాలు ఏవి అని వర్గీకరిస్తాడు కాబట్టి వర్గీస్ కురియన్ అని గుర్తుంచుకోండి. శ్వేత అంటే తెలుపు, పాలు తెల్లగా ఉంటాయి కాబట్టి తెలుపు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూడవది పసుపు విప్లవం. దీన్నే ఎల్లో రెవల్యూషన్ అంటారు. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి వచ్చిన విప్లవమే పసుపు విప్లవం. మరి సన్ఫ్లవర్ని చూసినడిగా మనకు ఎల్లో కలర్ లాగా ఉంటుంది. సన్ఫ్లవర్ ఎల్లో కలర్ లాగా ఉంటుంది కాబట్టి ఎల్లో రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. మనకు నూనె సన్ఫ్లవర్ నుంచే వస్తుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బంగారు విప్లవం. దీన్నే గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. ఉద్యానవన పంటలకు సంబంధించింది ఈ బంగారు విప్లవం. ఎప్పుడైతే మనము తాజా పండ్లు తాజా కూరగాయలు తీసుకుంటే మన లైఫ్ గోల్డెన్గా ఉంటుంది అని గుర్తుంచుకోండి. పండ్లు కూరగాయలు కాబట్టి బంగారు విప్లవం. నెక్స్ట్ వెండి విప్లవం. దీన్నే సిల్వర్ రెవల్యూషన్ అని అంటారు. గుడ్లు కోళ్ళోత్పత్తులకు సంబంధించింది వెండి విప్లవం. మరి కోడిగుడ్డు కనుక తీసుకున్నట్లయితే కోడిగుడ్డు యొక్క పెంకు మరి వైట్ సిల్వర్ కలర్లో ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ గుండ్రటి విప్లవం. దీన్నే రౌండ్ రెవల్యూషన్ అని అంటారు. బంగాళాదుంపలకు సంబంధించింది గుండ్రటి విప్లవం. మరి బంగాళాదుంపలు రౌండ్గా ఉంటాయి కాబట్టి రౌండ్ రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ నీలి విప్లవం. దీన్నే బ్లూ రెవల్యూషన్ అంటారు. మరియు చేపలు కానీ మత్స్య సంపద కానీ సముద్రాలలో మరియు మహాసముద్రాలలో ఉంటాయి కాబట్టి సముద్రాలలోని వాటరు మనకు బ్లూ కలర్లో కనిపిస్తాయి కాబట్టి బ్లూ రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. నలుపు విప్లవం. దీన్నే బ్లాక్ రెవల్యూషన్ అంటారు. తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు. మరి ఇంధన వనరులు శుద్ధి చేయకముందు బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి బ్లాక్ రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బూడిద విప్లవం. బూడిద కాబట్టి గ్రే రెవల్యూషన్. ఎరువుల ఉత్పత్తికి సంబంధించిందే ఈ బూడిద విప్లవం. ఎరువులు గ్రే కలర్లో ఉంటాయి కాబట్టి బూడిద విప్లవం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్. తోల పరిశ్రమ అభివృద్ధి గురించి బ్రౌన్ రెవల్యూషన్. నెక్స్ట్ పింక్ రెవల్యూషన్. ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధి గురించి పింక్. నెక్స్ట్ గ్రే రెవల్యూషన్ అంటే ఎరువులు. రెడ్ రెవల్యూషన్ అంటే మాంసం టమాటో మరియు మాంసము ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి రెడ్ రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ హరిత విప్లవానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి డాక్టర్ విలియం ఎస్ గ్యాండ్. మొదటగా ఉపయోగించిన వ్యక్తి. ఇక్కడ హరిత విప్లవానికి ఆద్యుడు నార్మన్ బోర్లాంగ్. నెక్స్ట్ భారత హరిత విప్లవ పిత ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోండి. భారత హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. మరియు హరిత విప్లవానికి ఆద్యుడు ఎవరంటే నార్మన్ బోర్లాంగ్. మరియు హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎస్ గ్యాండ్. నెక్స్ట్ ఈ హరిత విప్లవాన్ని మొదటగా వరి మరియు గోధుమ పంటలపైన ప్రయోగం చేయడం జరిగింది. మరి హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట ఏదంటే గోధుమ పంట. ఇవి విప్లవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం.